చాలామంది యూకే ఎలా రావాలి, అసలు యూకే రావచ్చా లేదా, యూకేలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో నేను దాని మీద ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. కంపేర్ టు అదర్ కంట్రీస్ యూకే పర్లేదు కొంచెం. సో ఇక్కడ అడ్మిషన్స్ కూడా, కాలేజ్ అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్. పబ్లిక్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో అది మీరు చూస్ చేసుకునే కోర్సుని బట్టి ఇంకా కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ విషయంకి వస్తే మ్యాక్సిమం అందరు లోన్ మీదే వస్తూ ఉంటారు. సో ఇక్కడ లోన్ మీద వచ్చి లోన్స్ క్లియర్ చేసుకోవాలంటే మనం ఇక్కడ పార్ట్ టైం చేయాలి స్టూడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం చేసి అప్పుడు మనం లోన్స్ క్లియర్ చేసుకోవాలి. ఉన్న సిచ్యువేషన్స్లో మనం పార్ట్ టైం చేయాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. రిఫరెన్స్ లేనిది ఇప్పుడు పార్ట్ టైమ్స్ దొరకట్లేదు. అండ్ ఆల్సో అంతకుముందు పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా మనం ఏదన్నా షాప్స్కి కానీ ఏదన్నా రెస్టారెంట్స్కి కానీ వెళ్ళేసి మన రెజ్యూమ్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనకి కాల్ చేసి మనల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు అసలు ఎవరు రెజ్యూమ్స్ తీసుకొని షాప్స్కి రెస్టారెంట్స్కి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ సిచ్యువేషన్ అర్థమైపోతుంది. రిఫరెన్స్ ఉంటేనే పార్ట్ టైమ్స్ వస్తాయని చెప్పేసి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెట్టి ఇన్ కేస్ మనకి తెలిసిన వాళ్ళు ఉండి రిఫరెన్స్ ఇచ్చారే అనుకో, సరే 20 అవర్స్ ఏమన్నా వస్తున్నాయా? 20 అవర్స్ కూడా ఇవ్వట్లేదు. 20 అవర్స్లో తగ్గించేస్తున్నారు. 17 అవర్స్ 18 అవర్స్ ఇస్తున్నారు. 17 అవర్స్ 18 అవర్స్ చేసిన మనీతో మన రెంట్లు, మన గ్రాసరీస్ బిల్స్కే సరిపోతున్నాయి ఇక్కడ. ఈ రకంగా మనం లోన్స్ ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి ఇంకా? అండ్ ఆల్సో ఇప్పుడు వీసా ఫీజెస్ కూడా పెరిగాయి, IHS ఫీజెస్ కూడా పెరిగాయి. నేను ఫైనల్లీ ఏం చెప్తా అంటే, మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి మా ఓన్ డబ్బులతో వస్తాము, సరే ఓన్ డబ్బులు కాకపోయినా సరే లోన్ తీసుకొని వస్తాము, ఎట్లయినా సరే నాకు నమ్మకం ఉంది లోన్ తీర్చుకోగలను అని అనుకుంటే రండి, అంతే. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. సో ఈ వీడియోతో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కవర్ అవ్వలేదు అనుకుంటే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. బాయ్.